అయోధ్యలోకి రాముడు వచ్చాడు. హైవేలపై జెట్లు దిగుతున్నాయి, పట్టాలపై వందే భారత్ ట్రైన్లు పరిగెడుతున్నాయి. సో భారత్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. దిగుమతులు చేసేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి భారత్ ఎదిగింది. కరోనా సమయంలో ఎన్నో దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్లను అందజేసింది. భారత్ 5వ ఆర్థిక శక్తిగా అవతరించింది. భారత మిత్ర దేశాలు ఏదైనా ఆపదలో ఉంటే వెంటనే పెద్దన్న పాత్ర పోషిస్తూ వారికి సహాయాన్ని అందజేస్తోంది. భారతీయులు సంక్షోభ సమయంలో లేదా ఆపదలో ఏ దేశంలో అయినా చిక్కుకుంటే వారు సురక్షితంగా భారత్ చేరుతున్నారు. భారత్ కోసం, భారతదేశ స్నేహం కోసం ఎన్నో దేశాలు పోటీ పడి మరీ ప్రయత్నిస్తున్నాయి, పొగుడుతున్నాయి. భారత త్రివిధ దళాలకు అత్యాధునిక ఆయుధాలు అందుతున్నాయి. భారతదేశంలో చొరబడాలంటేనే ఉగ్రవాదులు వణికి చేస్తున్నారు. చొరబాటు ఆలోచన వచ్చిన ఇంతకుముందు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఉగ్రవాద శక్తులనైనా తెలియని శక్తులు అంతమొందిస్తున్నాయి. భారత్ సురక్షిత భారత్ గా మారింది. ఈ కారణాలు చాలావా మోడీ గారికి ఓటేయడానికి? ఆలోచించండి.